ఒకసారికి చూడుర్రి ఇక్కడ ఎంత ఘోరం అంటే వీళ్ళ ఓటు బ్యాంక్ అవసరం రాగానే అబ్బబ్బబ్బ అందరు పోయిరని నేను తీసేస్తా నేను బాంచనవా ఒక అవకాశమే ఓ అవ్వ ఓ అయ్యా ఓ తాత ఓ బిడ్డ అని పోయిర్రు. ఏమైపోయినది? ఇంధనాయిల్ మంటలు పరిశ్రమ వద్దని NH 61పై అర్ధరాత్రి దాకా ఆందోళన. ఆర్డీఓ వాహనానికి నిప్పు నచ్చజెప్పేందుకు వచ్చిన ఆర్డీఓను గోరావు చేసిన మహిళలు తిరిగి వెళ్తుండగా కారులోని 6 గంటల పాటు నిర్బంధం. కలెక్టర్ వచ్చి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గ్రామస్తుల పట్టు. భారీ బలగాలతో వచ్చి ఆర్డీఓను తీసుకెళ్లిన పోలీసులు. అధికారి వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టిన రైతులు. ఎముకలు కొరికే చలిలో అర్ధరాత్రి రోడ్డుపైనే కుటుంబాలు. లగచరణ ఘటనను తలపిస్తున్న దివాలాపూర్ తిరుగుబాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఇది? జాతీయ రహదారిపై ఆందోళనకు దిగి నిర్మల్ ఆర్టీఓ రత్నకల్లాన్ని వాహనాన్ని ధ్వంసం చేసి నిప్పంటించిన దివాలాపూర్ గ్రామస్తులు. ఏంది ఇక్కడ అంటే 8 నెలలుగా ఇంధనాయిల్ పరిశ్రమ వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలోని రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. కడుపు మండిన అన్నదాతలు నినాదాలతో మంగళవారం జాతీయ రహదారి దద్దలేరింది. దాదాపుగా 4 గ్రామాలకు చెందిన 4000 మంది రైతులు, యువకులు, మహిళలతో సహా రోడ్డుపై బైఠాయించి కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డుపైన వంట వార్పు చేసి సామూహిక భోజనాలు చేసి బాధితులకు నిరసన తెలిపారు. నచ్చజెప్పడానికి వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణిని కూడా నిర్బంధించారు. అవును, ఖచ్చితంగా నిర్బంధిస్తారు. అడుగుతారు, బాజాప్తుగా అడుగుతారు. పర్మిషన్ ఇచ్చేటప్పుడు సోయలేదా అని అడుగుతున్నారు. అంటే మీ ఇష్టారాజ్యమా? ఇది తెలంగాణ రాష్ట్రం కాదా? ఇంధనాయిల్ పరిశ్రమలు ఏందండి ఆడ వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్నాయి. రేపు పొద్దుగాల మళ్ళా కొడంగల్లో కూడా గిదే పంచాయతీ వస్తుంది. మళ్ళీ రేపు పొద్దుగాల రామన్నపేటలో గిదే వస్తుంది. ఆడ అంబుజా సిమెంట్, ఈడ అంబుజా సిమెంట్, ఇదేమో మిక్స్డ్, అదేమో ఫ్యాక్టరీ అయిపోతుంది. ఇగో చూడురి, ఎందుకు పోరాటం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? బతుకు కోసం చేస్తున్నారు అంతే. ఇగో పునరావాసం తర్వాతే ప్రక్షాళన. మూసీ కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు. ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే కూల్చివేతలు. మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పట్టా శిఖం భూములలో నివాసం వారికి పరిహారం ఇవ్వాలి. కీలక తీర్పు వెల్లడించిన జస్టిస్ భాస్కర్ రెడ్డి ఏమన్నాడు? మూసీ సుందరీకరణ, అంతకుముందు నందనవనం, అంతకుముందు ఇంకో పేరు ఉంది. సో మొత్తానికి మూసీ సుందరీకరణకు సంబంధించిన ఎపిసోడ్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే, మీరు చేత్త చేయర్రబై కానీ ఫస్ట్ నష్టపరిహారం ఇయ్యి అని కోర్టు చెప్పింది. కోర్టు ఎవరు చెప్పారు? జస్టిస్ భాస్కర్ రెడ్డి చెప్పిండు. ఏమని అంటే మూసీ సుందరీకరణ అనేది అవసరమే, సరే కాదంటలేం. వాళ్లకు ప్రత్యామ్నాయ ఎపిసోడ్ ప్రత్యామ్నాయంగా చూపెట్టిన తర్వాత వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం చేయమని అడుగుతున్నారు. కరెక్టే కదా? కోటా కాటగలుస్తుందా? స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల నిర్ధారణపై గందరగోళం. అచేతనగా డెడికేటెడ్ కమిషన్ సంబంధం లేకున్న బీసీ కమిషన్ పర్యటనలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా కర్ణాటక, ఓ అన్నో, ఓ అక్కో, ఓ చెల్లె, ఓ తమ్ముడు, ఓ తాత, ఓ బాబాయ్, ఓ పిన్ని, విన్నరా? కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందట. మన తెలంగాణలో కూడా కాంగ్రెస్కి ఓటేయాలి. ఇప్పుడు విన్నారు కదా, కర్ణాటకలో 46,000 కోట్ల స్కామ్ అయిందట. తెలంగాణలో 60,000 కోట్ల స్కామ్ చేద్దామా మరి? కర్ణాటకను చూసే కదా ఎన్నికలు వేసింది. కర్ణాటకలో మరో అవినీతి, 46,000 కోట్ల స్కామ్. రోడ్డు నిర్మాణ మరమ్మతుల పనులలో అవకతవకలు. భాగమైన BBMP అధికారులు, ప్రజాప్రతినిధులు. యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షుడు రమేష్ సంచలన ఆరోపణలు. ఈడీ అధికారులకు ఫిర్యాదు. PMLA చట్టం కింద కేసు దర్యాప్తుకు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కర్ణాటకలో 46,000 కోట్ల స్కామ్ జరిగింది. కాంగ్రెస్ అంటేనే స్కాములు, ఇంకేముంటుంది? దౌర్జన్యాలు, దమనకాండలు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇట్లుంటుంది. ఇక చూడుర్రి, కాంగ్రెస్ పార్టీ 46,000 కోట్ల స్కామ్ కర్ణాటకలో చేసింది. అంటే తెలంగాణలో ఎన్ని వేల కోట్ల స్కామ్ చేస్తుంది, అది కూడా బయట పెట్టాలి. పాపం దాని మీద నిరంతరాయంగా పోరాటం చేస్తున్న మా బక్క జడ్సన్ అన్నకు పాపం సపోర్ట్ చేయరు. నిరంతరాయంగా పోరాటం చేస్తున్నాడు. దాని తర్వాత మా మన్నె క్రిషాంక్ నిరంతరాయంగా పోరాటం చేస్తున్నాడు. మా కేటీఆర్ వీళ్ళందరికీ సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళందరూ స్కాములు తీసి బయట పెడుతున్నారు. అవి స్కాములని స్కీములు కాదు, స్కాములని బయట పెడుతున్నారు. కర్ణాటకలో 46,000 కోట్ల స్కామ్ బుక్కిర్రట పైసలు. నేను చెప్పలే, వీళ్ళది ఇదే ఉంటుంది. మరో వారం బోధన బంద్. ఇప్పటికే బడులకు దూరంగా 50,000 మంది టీచర్లు. వారికే కులగణన సర్వే డాటా ఎంట్రీ బాధ్యతలు. డిసెంబర్ 4న న్యాస్ సర్వే ప్రభావం చూపే అవకాశం. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు. ఏమున్నది? పాఠాలు బల్య పాఠాలు చెప్పంటే బయట సర్వేలు చెప్పిస్తాడు రేవంత్ రెడ్డి. అట్లనే అయిపోయింది, ఇంకేముంటుంది? ఇక లగచర్లకు సంబంధించి ఆగ్రహం అండి. క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే
విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని చెప్తున్న రైతులు. వాస్తవాలు సర్కార్కు నివేదించాలని కలెక్టర్కు ఆదేశం. ఇంకా భయం గుప్పిట్లో లగచర్ల. వణుకుతున్న బాధితులు, మధ్యమత్తులో పోలీసులు వారి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సంబంధం లేదని వారిని విడుదల చేయాలని ఎస్పీకి ఆదేశం. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వెంకటయ్య ఏమన్నాడంటే లగచర్ల ఇష్యూను రచ్చ చేసిండు. వాస్తవాలను బయట చెప్పిండండి. ఘోరాతి ఘోరంగా ఉన్నది అక్కడ పరిస్థితిలో. ఏంది లగచర్ల గిరిజనులపై పోలీసులు అర్ధరాత్రి వేళ విచక్షణ రహితంగా దాడి చేసిందన్నది వాస్తవం. కొంతమంది పోలీసులు మధ్యమత్తులలో ఇళ్లలకు చొరబడిల్లట. మహిళలని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారని అక్కడ గిరిజన నాయకులు మహిళలతో అక్కడ ఉన్న మహిళలు రైతులు మాతో చెప్పారు. బూటు కాళ్ళతో చెప్పుకోలేని చోట తన్నారని. ప్రైవేట్ పార్ట్స్ ఇంకేముంటాయి, చెప్పుకోరాని చోట తన్నిండట. ఇది లగచర్లగా. సిగ్గు శరం ప్రభుత్వానికి ఏమన్నా ఉంటే వెంటనే రాజీనామా చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ బట్టబాజ ప్రభుత్వం మనకద్దు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అద్దన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మన బతుకులు గిట్లనే ఆగమైపోతాయి. ఆ తర్వాత ఏమున్నదక్కో అని ముల్లెముట చదువుకొని వెళ్ళిపోవాల్సిందే ఈ కాంగ్రెస్ వాళ్ళు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం మన బతుకులు ఆగమేనన్నా. ఏమన్నా అనుకోరు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకొద్దు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ జోలికి మనకద్దు. ఇక ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ జనావాసానికి